సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి క్రింది వానిలో? ఎరిక్సన్ ప్రకారం శ్రమశీలత, ఆత్మన్యూనత. తరగతి ప్రశ్న. ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండే దశ క్రింది వానిలో? ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండే దశ ఏది? ఉత్తర బాల్య దశ. సరైన సమాధానం ఉత్తర బాల్య దశలో. తరగతి ప్రశ్న. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణం. స్కిమాటా. స్కిమాటా. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణం ఏదంటే స్కీమాటా. తరగతి ప్రశ్న. పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యాసనానికి సహసంబంధం కలదని పేర్కొన్న వారి క్రింది వానిలో? పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యాసనకు సహసంబంధం కలదని పేర్కొంది ఎవరంటే డబ్ల్యూసే బాగ్లే పేర్కొన్నారు. తరగతి ప్రశ్న. శాశ్వత దంతాలు రావడానికి పాల దంతాలు ఊడిపోవడమే కారణమని చెప్పడం. శాశ్వత దంతాలు రావడానికి పాల దంతాలు ఊడిపోవడమే కారణమని చెప్పడం అనేది వికాసం అనేది క్రమానుగతమైనదని చెప్పడం. తరగతి ప్రశ్న. దీర్ఘకాల ఉపగమనానికి సంబంధించి సరికాని ప్రవచనం క్రింది వానిలో? దీర్ఘకాల ఉపగమనానికి సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి క్రింది వానిలో. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఎన్నుకున్న ప్రయోజనం కోల్పోవడం జరగదు అని ఇచ్చారు. ఇది రాంగ్. మిగిలిన కూడా సరైనవి. దత్తాంశ సేకరణకు ఎక్కువ సమయం పడుతుంది. ఇది కరెక్టే. ప్రతి పిల్లవాని వికాసాన్ని విశ్లేషించవచ్చు అనమాట. దీర్ఘకాల ఉపగమంలో ఖర్చు ఎక్కువ అనమాట. ఫోర్త్ ఆప్షన్. తరగతి ప్రశ్న. ఇతరులతో తనకు కావలసిన లక్షణాలను, గుణాలను తన స్వంత మూర్తిమత్వంలో సాంశీకరించడము అనేది తదాత్మీకరణ. తరగతి ప్రశ్న. ఈ క్రింది అంశం బెల్ సర్దుబాటు శోధిక ద్వారా మాపనం చేసే అంశాలలో లేదు. సంజ్ఞానాత్మక సర్దుబాటు అనేది. సంజ్ఞానాత్మక సర్దుబాటు అనేది. తరగతి ప్రశ్న. ధారాళత, సరళత, స్వభావ సిద్ధత మరియు నవ్యత అను 4 రకాల స్కోరింగ్స్ గల పరీక్ష క్రింది వానిలో? ధారాళత, సరళత, స్వభావ సిద్ధత మరియు నవ్యత అను 4 రకాల స్కోరింగ్స్ గల పరీక్ష క్రింది వానిలో? మిన్నెసోటా సృజనాత్మక ఆలోచన పరీక్ష. మిన్నెసోటా సృజనాత్మకత ఆలోచన పరీక్ష. సృజనాత్మక ఆలోచన పరీక్ష. తరగతి ప్రశ్న. థార్న్డైక్ సిఏవిడి పరీక్షలో థార్న్డైక్ సిఏవిడి పరీక్షలో సి అంటే ఏమిటి? కంప్లీషన్. తరగతి ప్రశ్న. ఈ సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా పిలువబడుతుంది. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అనేది సమగ్రాకృతి సిద్ధాంతం కూడా పిలువబడుతుంది. తరగతి ప్రశ్న. ఎమిలీ గ్రంథ రచయిత ఎవరి క్రింది వానిలో? ఎమిలీ గ్రంథ రచయిత రూసో. తరగతి ప్రశ్న. జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యాసన ఫలితం. జెండర్ స్టీరియోటైప్స్ అనేది ఈ అభ్యాసం యొక్క ఫలితం. పరిశీలన అభ్యాసం యొక్క ఫలితం. తరగతి ప్రశ్న. మోటార్ సైకిల్ నడపడం నేర్చుకోవడం అనేది దీనికి ఉదాహరణ. మోటార్ సైకిల్ నడపడం నేర్చుకోవడం అనేది క్రమయుత అభ్యాసనానికి ఉదాహరణ. క్రమయుత అభ్యాసనానికి. తరగతి ప్రశ్న. తల్లిదండ్రుల ఆశలు పిల్లల అభ్యాసనంపై ఏ విధంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి? పిల్లల సామర్థ్యాలకు మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా. తరగతి ప్రశ్న. అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారమని నిర్వచించింది క్రింది వానిలో? అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారమని నిర్వచించింది ఎవరు? వుడ్వర్త్ నిర్వచించారు. వుడ్వర్త్. తరగతి ప్రశ్న. పిల్లల్లో మూర్త మరియు అమూర్త భావనలు ఏర్పడుటను ప్రభావితం చేసే కారకాలు. వయసు, అనుభవం.
తర్వాత ప్రశ్న గెస్టాల్ట్ పూరణ నియమం ఏ అంశాన్ని తెలుపుతుంది? గెస్టాల్ట్ పూరణ నియమం అనేది సమాచారం కొంత కొరత ఉన్న అర్థవంతమైన ఆకృతులుగా చూడగలం. తర్వాత ప్రశ్న కోల్బ్ అనుభవాత్మక అభ్యాసన వలయంలో అమూర్త భావనలను గ్రహించడం అనే దశ తర్వాత ఏ దశ ఉంటుంది? క్రియాశీలన ప్రయోగ దశ ఉంటుంది. క్రియాశీలన ప్రయోగం. తర్వాత ప్రశ్న మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్న అంశాలు క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్న అంశాలు ఏవి? శారీరక నైపుణ్యాలు, సమన్వయం అనేవి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి. తర్వాత ప్రశ్న 5E అభ్యాసన నమూనా ప్రకారం విద్యార్థుల బోధనకి ఎంచుకున్న అంశంపై ప్రశ్నలు వేయడము, సమస్యను నిర్వచించి అర్థం చేసుకోవడంలో మొదటి సోపానం నిమగ్నం చేయడం విద్యార్థులను. తర్వాత ప్రశ్న ఇల్లినాయిస్ టెస్ట్ సైకోలింగ్విస్టిక్ అను మాపనం యొక్క ఉపయోగం ఏమిటి? అభ్యాసన వైకల్యాన్ని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? జ్ఞాన నిర్మాణం చేయడం. ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్. తర్వాత ప్రశ్న రమేష్ యొక్క IQ 95గా నిర్ధారించబడింది, అందుచేత అతను ఈ వర్గానికి చెందుతాడు. సగటు ప్రజ్ఞావంతుడు. తర్వాత ప్రశ్న 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక జరగాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ద్విఉపగమ పరిహార సంఘర్షణ. 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏదంటే ద్విఉపగమ పరిహార సంఘర్షణ. తర్వాత ప్రశ్న RTE 2009లోని ఈ క్లాజ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు సంస్థలలో పనిచేయకూడదని నిర్దేశిస్తుంది. సెక్షన్ 28 నిర్దేశిస్తుంది విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం. తర్వాత ప్రశ్న ఫోటో బూత్ అనేది చిత్రాలు, వీడియోలు తయారు చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ అన్నమాట ఇది ఫోటో బూత్. తర్వాత ప్రశ్న స్కెలెన్ చార్ట్ దీనిని గుర్తించడానికి ఉపయోగిస్తారు. దృష్టి వైకల్యాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు స్కేలెన్ చార్ట్. తర్వాత ప్రశ్న స్క్రైప్ అనేది ఫ్రీవేర్ అన్నమాట. తర్వాత ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఈ క్రింది పేరుతో అమలుపరుస్తున్నారు. స్వీయ మదింపు పేరుతో అమలుపరుస్తున్నారు. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.